హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. మజ్లిస్తో డీల్ మేరకే అభ్యర్థిని ఖరారు చేశారని సమాచారం. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నుంచి నాంపల్లి లీడర్ ఫిరోజ్ ఖాన్ వరకు బలమైన పేర్లే ప్రచారంలోకి తెచ్చినా చివరికి హిందూ అభ్యర్థిని నిలబెట్టి మజ్లిస్ కు మేలు చేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత గట్టి పోటీ ఇస్తుందని ఎంఐఎం పార్టీ భావిస్తోంది. దీంతో అసలైన అసద్ తనకు కలిసి వచ్చేలా బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ పెద్దలకు విజ్ఞప్తి చేసినట్లు ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ లో ఎంఐఎంకు సహకరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర సీట్లలో ముస్లిం ఓట్లను పొందవచ్చని కాంగ్రెస్ భావిస్తోందని తెలుస్తోంది. అందుకే అసద్ సూచించినట్లుగానే హైదరాబాద్ లో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని చెబుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి విషయంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకోబోతుందని ప్రధానంగా ప్రచారం నడుస్తోంది. అయితే మజ్లిస్ తో డీల్ కుదిరిందని, డీల్ మేరకే అభ్యర్థిని ఖరారు చేశారని కూడా సమాచారము. అయితే దీనికి పూర్వం కూడా మనం చెప్పుకోవాలి, గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మొట్టమొదటిసారిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అక్బరుద్దీన్ ఓవైసీ కూడా లండన్ పర్యటన చేయడము, దానికి ముందు అసెంబ్లీ సెషన్ లో కూడా గవర్నమెంట్ తీరుని వ్యతిరేకిస్తూ కూడా ఎంఐఎం సభ్యులు వాకౌట్ చేయడము. అప్పట్లో అందరూ కూడా ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటుంది, ఎందుకంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ తో ఫ్రెండ్లీగా ఉన్న ఎంఐఎం కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుందా అనేది కూడా అప్పట్లో ఒక ప్రశ్న అయితే లేవనెత్తారు. కానీ తర్వాత ఇప్పుడు మనం అసెంబ్లీ సంఖ్య చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాలు ఉన్నాయి. ఎంఐఎం కి 7 స్థానాలు కలుపుకొని దాదాపు 71 వరకు కూడా చేరుకుంటాయి. అయితే గడిచిన కొద్దేళ్లుగా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎంఐఎం తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎంఐఎం పార్టీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్స్ ఎవరున్నా కూడా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటారనేది కూడా అది ఓపెన్ సీక్రెటే. అయితే ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరిని నిలబెట్టాలి అనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ కొద్ది రోజులుగా మల్లాగుల్లాలు పడింది. అటు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరు కూడా కొద్ది రోజుల పాటు ప్రచారంలో సాగింది. అయితే సానియా మిర్జా ఫ్యామిలీ సిస్టర్ ని కూడా ఓవైసీ ఫ్యామిలీకి వాళ్ళ అబ్బాయిని కూడా ఇచ్చారు. వాళ్ళకి రిలేషన్ ఉంటుంది. అంతా సీరియస్ గా కూడా ఈ టఫ్ ఫైట్ అనేది ఉండదు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనేది కూడా ప్రచారం సాగింది. అయితే సానియా మిర్జాని ఒక టెన్నిస్ స్టార్ గా కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్ గా కూడా టికెట్ ఇవ్వాలని మొదట కాంగ్రెస్ భావించింది. అయితే ఇప్పుడు ప్రస్తుతము మజ్లిస్ తో అండర్స్టాండింగ్ వచ్చిందని, ఒక నార్మల్ అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఒక బలహీనమైన ప్రత్యర్థిని నిల్చోబెట్టి ఎంఐఎం కి సపోర్ట్ చేయాలనేది కూడా కాంగ్రెస్ డిసైడ్ అయినట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే మొదట అనుకున్నట్టు ముస్లిం అభ్యర్థిని పెడితే కాస్త టఫ్ ఫైట్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఎంబీటీకి ఎంఐఎం కి గడిచిన కొద్దేళ్లుగా కూడా పడదు. ఇద్దరికి పొలిటికల్ రైవలరీ ఉంది. అయితే ఎంబీటీ ఒకవేళ కాంగ్రెస్ తరఫున ఎవరైనా ముస్లిం అభ్యర్థిని నిలబెడితే ఎంబీటీ కూడా సపోర్ట్ చేస్తుందనేది కూడా ప్రధానంగా ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎనియో ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి ఫ్రెండ్లీ పార్టీ కాబట్టి ఫేవర్ గా ఎంఐఎం కి ఫేవర్ గా చేయాలని చెప్పేసి ఒక హిందూ అభ్యర్థిని నిలబెట్టి మజ్లిస్ కి హెల్ప్ చేయాలని కూడా డిసైడ్ అయినట్లు ప్రచారం సాగుతుంది. అయితే ఇప్పుడు ఇప్పటికే ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత గట్టి పోటీ ఇస్తుందని కూడా ప్రధానంగా ఎంఐఎం పార్టీ భావిస్తుంది. దానికి గడిచిన కొద్ది రోజులుగా కూడా ఆమె నేషనల్ మీడియాతో పాటు విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇప్పుడు ఆమె కొద్ది రోజుల పాటు ట్రెండింగ్ లో ఉండే ఎక్స్ వేదికతో పాటు ఆమె సోషల్ మీడియాలో కూడా విపరీతంగా కూడా క్రేజ్ సంపాదించుకుందని చెప్పుకోవాలి. స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆమె ఆప్కి అదాలత్ ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ప్రోగ్రామ్ లో ఆప్కి అదాలత్ ప్రోగ్రామ్ లో పాల్గొనడము, ఆమె మాట్లాడిన తీరుకి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా కూడా ఆమెను అభినందించారు. అందరూ కూడా ఈ ప్రోగ్రాం చూడాలి అని కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆమెకి హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థికి ఇది బూస్టింగ్ అన్నట్టే, ఎందుకంటే ఎంటైర్ కంట్రీ అటెన్షన్ కూడా ఆమె వైపే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెను ఎక్స్ వేదికగా పొగడము, నేచురల్ గానే హిందూ ఓటర్లు కూడా ఈమె బలమైన అభ్యర్థిగా ప్రస్తుతం అక్కడ ఓల్డ్ సిటీలో భావిస్తున్నారు. అయితే ఈసారి నల్లేరపై నడకే కాదు అని కూడా ఎంఐఎం కూడా పార్టీ భావిస్తుంది. ఇన్నేళ్లుగా కూడా అక్కడ ఈజీగా కేక్ వాక్ గా గెలుస్తూ వస్తుంది. కానీ ఈసారి చాలా
టఫ్ ఫైట్ ఉంటుంది బీజేపీ తరఫున అని చెప్పేసి కూడా ప్రధానంగా ఎంఐఎం కూడా భావిస్తుంది. అయితే దీంతో అలర్ట్ అయిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తనకు కలిసి వచ్చేలా ఒక బీసీ అభ్యర్థిని ఇక్కడ కంటెస్టెంట్ గా నిలపాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అలాగే పిసిసి బిగ్ విగ్స్ కి కూడా ఒక రిక్వెస్ట్ చేసినట్లు కూడా ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ లో ఎంఐఎం కి సహకరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర సీట్లలో కూడా ముస్లిం ఓట్లను పొందవచ్చని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మైనారిటీకి ఫేవర్, ముస్లింస్ కి ఫేవర్ అనేది కూడా కాంగ్రెస్ కి పేరుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులరిస్ట్ పార్టీ కావడంతో కాంగ్రెస్ కి స్వతహా న్యాచురల్ గా సిన్స్ ఇండిపెండెన్స్ నుంచి కూడా ఇటు మైనారిటీ ఓట్స్ తో పాటు క్రిస్టియన్ ఓట్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక స్టాంచ్ ఓట్ బ్యాంక్ గా మారిందని మనం చెప్పుకోవచ్చు. అయితే అందుకే అసదుద్దీన్ ఓవైసీ సూచించినట్లుగానే హైదరాబాద్ లో ఒక బీసీ అభ్యర్థిని కంటెస్టెంట్ గా నిలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని కూడా ప్రధానంగా ప్రచారంలో ఉంది. అయితే ఒకవేళ ఇప్పుడు ఎంబీటీ నుండి ఒక అపోనెంట్ గా కూడా ప్రస్తుతం ఎంఐఎం పార్టీకి ఉంది. అయితే ఒకవేళ ఎంబీటీ ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తుందా, అసదుద్దీన్ ఓవైసీకి ఈసారి గెలవకుండా, ఎందుకంటే కన్సర్వేటివ్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఏలుతున్నారని చెప్పుకోవాలి. దాదాపు 4 డికెట్స్ నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అక్కడ గెలుస్తూ వస్తున్నారు. ఈసారైనా కూడా ఒక కొత్త వ్యక్తి రావాలి అనేది కూడా ప్రధానంగా ప్రచారంలో ఉంది. అయితే ఇటు పలు జాతీయ సంస్థలు కూడా సర్వేలలో కూడా ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఈసారి టఫ్ ఫైట్ ఉంటుంది. విత్ ఇన్ ద 1.5 మార్జిన్ తోనే అసదుద్దీన్ ఓవైసీ గెలిచే ఛాన్స్ ఉందని లోక్పాల్ జనరల్ సంస్థ సర్వేలో కూడా చెప్పారు. ఆల్మోస్ట్ 43.6 రేషియోనేమో అసదుద్దీన్ ఓవైసీ షేర్ చేసుకుంటారు. మాధవిలత ఆల్మోస్ట్ 42.1% ఓటు శాతం ఈసారి బీజేపీకి అక్కడ ఓటు పోలరైజింగ్ ఎక్కువగా ఉంటుందని కూడా ఆ సంస్థ సర్వే చెప్పింది. అయితే ఇప్పుడు మీడియాలో మాధవిలతకున్న హైప్ దృష్ట్యా ప్రస్తుతం ఎండ్ ఆఫ్ ది డే అఫ్ కోర్స్ పబ్లిక్ మ్యాండేట్ ఇవ్వాలి, జనాలు ఓట్లు వేయాలి, జనాలు ఓట్లు వేస్తేనే నాయకులు అనే వాళ్ళు గెలుస్తారు. సోషల్ మీడియాలో కానీ మీడియాలో ఒక ట్రెండ్ కానీ ఒక హైపర్ గా ఒక మీడియాలో ఒక యాక్టివిటీస్ బట్టి ప్రజలనే వారు ఓట్లు వేయరు. అది జనరల్ గా అది పబ్లిక్ ఎండ్ ఆఫ్ ది డే పబ్లిక్ మూడ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది పోలింగ్ డే అనేది ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు. కాకపోతే అక్కడ మొదటి నుంచి కూడా ఎంఐఎం కంచుకోటగా హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉంది. అక్కడ ముస్లిం ఓటర్లు కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ కూడా వాళ్ళకి మొదటి నుంచి కూడా సపోర్టివ్ ఉన్నారు. కానీ మాధవిలత ఇక్కడ ప్రచారంలో ప్రధానంగా అక్కడ ముస్లిం బాలికలు వాళ్ళ పాఠశాలలో వాళ్ళకి టాయిలెట్స్ లేవని, అలాగే లిటరసీ రేషియో చాలా తగ్గిందని, ఓల్డ్ సిటీలో ట్రిపుల్ తలాక్ చట్టాలపైన కూడా వాళ్ళకి అవగాహన లేదని, బానిసత్వంలో బతుకుతున్నారని, అసదుద్దీన్ ఓవైసీ అసలు ఓల్డ్ సిటీని ఏనాడు పట్టించుకోలేదని కూడా ఆమె ముస్లిం ఓటర్లని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళని అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలి అని చెప్పేసి కూడా ఆమె ప్రధానంగా కమ్యూనల్ రైట్స్ వైపు పోకుండా ఆమె ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ గురించే మాట్లాడుతూ ప్రచారం అయితే చేస్తున్నారు ఇప్పటికైతే వైశాలి. రైట్. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఎంఐఎం ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తూ వస్తుంది కదా, మరి అదేవిధంగా రేవంత్ ఎంఐఎం కి సహకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? డెఫినెట్ గా ప్రస్తుతానికి అయితే ఒక స్పెక్యులేటివ్ గానైతే నడుస్తా ఉంది. స్వయాన అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేశారని, ఒక నార్మల్ అంటే ఫెమిలియర్ క్యాండిడేట్ కాకుండా ఒక బీసీ నార్మల్ అభ్యర్థిని నిలబెట్టి సహకరించాలని కూడా ప్రధానంగా కాంగ్రెస్ కి హైకమాండ్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రిక్వెస్ట్ చేసినట్లు ఒక ప్రచారం అయితే సాగుతోంది. ఎనీహో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఎంబీటీ కును ముందుగా అనుకున్నట్టు మనకు ఎంఐఎం కి రైవలరీ ఉంది. ఎంబీటీ గిట ఒకవేళ న్యూట్రల్ గా ఉన్నా కూడా, న్యూట్రల్ లేకపోయినా కూడా, బీజేపీకి సపోర్ట్ చేసినా కూడా ఈసారి మాత్రం అసదుద్దీన్ ఓవైసీకి మాత్రం చాలా టఫ్ ఫైట్ మాత్రం ఖచ్చితంగా ఉండబోతుందని అయితే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు వైశాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్.